హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పైలోనెఫ్రైటిస్ కేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీకి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే ఇది కిడ్నీ వాపు రావడం మరియు కిడ్నీకి చీము పట్టడం. పైలోనెఫ్రైటిస్ రావడానికి గల కారణాలు వచ్చేసి స్టోన్ యూరిటర్లో అడ్డం పడడం కానీ, లేదంటే వేరే కారణాల వల్ల యూరిటర్ మూసుకుపోవడం. ఇది మోస్ట్లీ షుగర్ పేషెంట్స్లో లేదంటే ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో చూస్తాం. ఇది వచ్చిన వాళ్ళకి మెయిన్గా కంటిన్యూస్గా ఫీవరు, మూత్రం మంట, కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్, మూత్రం ఎర్రగా రావడము, వామిటింగ్స్ రావడం జరుగుతుంటుంది. ఇది ఎలా డిటెక్ట్ చేస్తామంటే బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కానీ, సిటీ స్కాన్లో కానీ చెక్ చేస్తాము. దానిలో మనకు దాని కాజెస్ తెలుస్తాయి. స్టోన్ అడ్డం పడ్డదా, లేదంటే దారి ఏమైనా మూసుకుపోయిందా అనేది ఈ స్కాన్లలో తెలిసిపోతుంది. ఇది వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇస్తాం? ఫస్ట్ వీళ్ళని హైడ్రేట్ చేయాలి. ఎదర్ ఓరల్ హైడ్రేషన్ కానీ, ఐవీ హైడ్రేషన్ కానీ చేయాలి. తర్వాత ఐవీ యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి ఇమీడియట్‌గా. దాని తర్వాత మనం డీజే స్టెంటింగ్ ప్లాన్ చేయాలి. ఈ స్టెంటింగ్ అంటే ఏంటంటే కిడ్నీలోకి మూత్రం దారి నుంచి ఒక పైపు ఎక్కిస్తాం. అది చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే యూరిటర్ అనేది బ్లాక్ అయిందంతా క్లియర్ అయ్యి ఆ చీమంతా, పస్ అంతా యూరిటర్ నుంచి కిందికి బయటకు వచ్చేస్తుంది. ఇది డే కేర్ ప్రొసీజర్. పేషెంట్‌ని అదే రోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కట్స్ కానీ, కుట్లు కానీ ఉండవు. ఆ మూత్రం దారి నుంచి ఆ పైప్ ద్వారా చీమంతా స్లోగా బయటకు వస్తుంటుంది. ఇది స్టెంట్ వేసిన ఒక 10 డేస్‌కి మేజర్ సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా 10 రోజుల తర్వాత స్టెంట్ తీయించుకోవచ్చు పేషెంట్ కండిషన్‌ని బట్టి. థ్యాంక్ యూ.